మనం ఉన్న హోటల్ అయితే ఇది టీఆర్ఎస్ బిల్లీస్. సో మన నావిగేటర్ అయితే కార్ అంతా సెట్ చేస్తూ ఉన్నాడు. మన యొక్క రూట్ మ్యాప్కి అయితే వెళ్ళిపోవాలా. నిన్న 1 పార్ట్ ఆఫ్ నిజామాబాద్ అయితే కవర్ చేసాము. దగ్గర 60 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాము. ఈరోజు రిమైనింగ్ కవర్ చేయాలి. సో ఈరోజు అయితే మనం ఇది ఉంది కదా టీఆర్ఎస్ బిల్లీస్ అని దాని అయితే చెక్అవుట్ చేసేసారు. నెక్స్ట్ వేరే హోటల్కి అయితే వెళ్తామన్నమాట. సో మనోడైతే వేరే పెద్ద సారాలతో ఫోన్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఖాళీగా ఉంటుంది ఎందుకని ఒక బీట్ కొట్టేసా అదనమాట. రెడీ అయిపోయిందంతా. ఇప్పుడైతే మనం బండికి అయితే వెళ్ళిపోదాం. మానుషంగా ఉన్న నిజామాబాద్ రోడ్స్ ఒక గంట ఆగామంటే ఎంత క్రౌడెడ్ అయిపోతాయి అంటే అంత క్రౌడ్ అయిపోతాయి. చాలా క్రౌడ్. స్టార్టింగ్ వచ్చిన రోజు అనుకున్నా చూడలేదు కదా నిజామాబాద్ ఏముందిలే అని అనుకున్నా. కానీ తర్వాత బండి తిప్పుతున్నంతసేపు ఏందిరా నాయన ఇది ఎంత ఉందేంద్రా స్వామి అదే ఉన్నది నా మైండ్లో. అంత పెద్దగా ఉన్నది. తీసేసేది అయితే కదా నాయన అసలు చాలా పెద్దది. మ్యాప్ అప్డేట్ చేసేదానికి చూస్తున్నారు కదా ఇట్లా ఒక ట్యాబ్ ఇస్తాడు నావిగేటర్కి. నావిగేటరు రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి మన కార్ అయితే దాని సైడే పోవాలా. ఎంత ఇరుగ్గుందైనా మరీ అసలు కార్ పట్టలేనంత చిన్న గొంతు ఉండిందంటే అప్పుడు ఎస్ఎస్బి నార్క్ మార్క్ 400 అనేసి ఒకటి పెట్టేస్తాడు. సో అప్పుడు ఆ గొంతు స్కిప్ చేసేయచ్చు. సో ఇప్పుడు మనం అయితే ఆర్మూర్ పోయే రూట్లో అయితే ఉన్నాము. ఆర్మూరు జగిత్యాల మంచిర్యాల పోయే రూట్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మన ల్యాండ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి మన వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్ మన కార్ మీద ఒక కెమెరా ఉంటుంది. అసలు పిచ్చి అయిపోతున్నారు జనాలు. ఏంటి తెలుసుకునేదానికి ఎంత మంది అడుగుతున్నారంటే అంతమంది అడుగుతున్నారు. దారిలో పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నీ చూసేది ఆ కెమెరాని. సో అదనమాట. ఇప్పుడైతే మనం వర్కింగ్ లొకేషన్ ఏరియాలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేయాలి. సమ్ టైమ్స్ ఇట్లా పెద్దవి ఉంటాయి. ఇట్లా సీదా సమ్ టైమ్స్ ఎలా అంటే వెరీ నేరో అయితే ఉంటాయి. ఇప్పుడు పర్వాలేదు సార్ రాస్తానే బాయ్. ఓకే ఇద్దరు పేరు ఓకే సరేనా. చూస్తున్నారు కదా ఇందాకంత మంచి రోడ్డు. సో ఇప్పుడు చూడు ఎంత నేరోగా ఉందో. ఇంకా దీని ముందు ఇంకా నేరోగా ఉన్నింది రోడ్డు. బట్ ఇటు సైడ్ కూడా చూపిస్తుంది మనమే. नहीं लगेगा इधर भी दिख रहा है कैमरा. చిన్న చిన్న బైపాస్లోనే దాటుకొని హైదరాబాద్ హైవే రోడ్కి అయితే వచ్చాం. ఎంత చిన్న గుందలు అంటే అంత చిన్నవి. इधर ये तो अच्छा रहेगा. वो समझ लेको ऐसा रहेगा. गूगल भाई देखो भाई हम किधर जाएगा हम ये మట్టి ఇదిగోండి గాయస్ ఏదో మట్టి రోడ్లో తీసుకెళ్తాం అన్నాడు. తిట్టుకోబాకండి మాకేం సంబంధం లేదు. देखो भाई అబ్బా అయ్యా నీచే लगेगा. ఇట్లాంటి రోడ్లలో తిప్ప అదిగో ఓలో ఉన్నామే. ఇట్లాంటి రోడ్లో తిప్పాలి. ఏం చేస్తాం. ఓయ్యా ఇప్పుడే కదా మనం ఒక మట్టి రోడ్లోంచి పోయాం కదా. ఆ మట్టి రోడ్లో నుంచి మనకి ఇండివిజువల్ ఫ్లాట్స్లోకి తీసుకెళ్ళింది అనమాట డిఆర్ఆర్ అనేసి. మొత్తం ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి అన్ని ఫ్లాట్లు తిప్పాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు మన నావిగేటర్ ఏమన్నాడంటే అక్కడ నుంచి వాపస్ వచ్చి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పక్కన మంచిగా నీడ ఉంటే ఆడ ఆపేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం. 1 గంట 1.5 గంట రెస్ట్ తీసుకుంటాం. ఎందుకంటే కెమెరా మళ్ళీ హీట్ అయిపోతే ఇబ్బంది అవుతుంది అనేసి. సో ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటున్నాను. ఇక ఈ పని సుఖమైన పని, డ్రైవింగ్ జాగ్రత్తగా తోలాలి అంతే. యూటర్న్ ఓకే. మనం వచ్చేసి ఇప్పుడు నిజామాబాద్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ బయటకు వచ్చాము. ఒక పల్లెటూరుకి అయితే వచ్చాము.
ఇది దీని పేరు గోగన్పల్లి చూస్తున్నారు. జానా క్యా ఓకే. సో ఈ గోగన్పల్లి అయితే బండి చెప్తున్నాము అదనమాట. అసలు ఇక్కడ ఇల్లులు అసలు ఎంత ఓల్డ్ అంటే ఎంత బాగున్నాయి చూసేకి. మనకి ఆంధ్రాకి తెలంగాణకి నిజామాబాద్లో ఉన్న వాళ్ళకి చాలా తేడా అయితే ఉంది. ఇల్లు అయితే అసలు టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడే ఉన్నా నార్త్లో ఉన్నా అర్థం కావట్లేదు నాకైతే లిటరల్లీ. లెఫ్ట్లేనా చూస్తున్నారా ఈ ఇల్లు ఎన్ని వందల సంవత్సరాల్లో కానీ 1967లో కట్టిన ఇల్లు అంటే ఇది. బారే క్యారే బాయ్ అయితే ఇది ఇదా గూగుల్ మ్యాప్స్ అప్డేట్ చేస్తున్నాం. మ్యాప్స్ తెలుసా? మ్యాప్స్ ఫోన్లో వస్తుంది కదా, దాన్ని అప్డేట్ చేస్తున్నాం. పూరా గుంకే మొత్తం తిరిగేసి అప్డేట్ చేయాలి అట్లా. మంచిది. మీ ఊరు ఏ ఊరు ఇది? గుంపనపల్లి. ఆంధ్ర నుంచి వస్తున్నాం మేము. रहता है ना कौन पॉलिटिशियंस उसका रहेगा ये वैसा. ఈ గూగుల్ మ్యాప్స్ ఏమో కానీ మమ్మల్ని ఎవరి ఫ్లాట్లోనే తిప్పుతుంది. నిజామాబాద్ మొత్తం తిరిగేసినట్టే మేము. ఇక 60 to 70%. ఇంకైతే కొంచెం ఉంటుంది, దాన్ని కూడా కవర్ చేసేయచ్చు. రూట్ అయితే వచ్చాయి బాయ్. అరే కదా రైట్లేనా మీకు కనిపిస్తుంది కదా ఈ ఎస్టేట్. టోటల్ ఎస్టేట్ దగ్గర దగ్గర ఒక 50 నుంచి 100 ఎకరాలు ఉంటుంది. ఎస్టేట్ మొత్తం తిరిగినాం. దీని దాటి అవతల కూడా ఇంకోటి ఉంది సేమ్ ఇదే సంబంధించింది. మొత్తం తిరిగినాం అంతే. ఇంకా ఎక్స్కలేటర్ తొక్కి మోకాలు నొప్పి వచ్చేసింది, అంత ఫాస్ట్ తొక్కాం కదా. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా, పని త్వరగా అయిపోద్ది అనేసి టకటక తొక్కుంటూ వెళ్ళిపోయాం. ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట కాసేపు. 2:20 అయింది. నాకు తెలిసి 4 గంటలుగా లాపేస్తాడు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు బాగా తిరిగాం, చాలా ఎక్కువ తిరిగాం. అమ్మో, కానీ పని బాగా అనిపిస్తుంది నాకు. పని అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసా. స్టేషన్ తర్వాత చూడండి ఈ ఎస్టేట్లో గుర్రాలు పెంచుతున్నాడు ఎవరో కానీ. నా డ్రీమ్ అది, గుర్రాలు పెంచుకోవటం. బట్ అతనైతే చేస్తున్నాడు. రోడ్డు పక్కన సుమారు ఒక 3-4 కిలోమీటర్లు వడ్లు అయితే వేస్తున్నారు. అసలు మొత్తం ఈ కల్చర్ నాకు తెగ నచ్చేసింది. కల్చర్ ఏం చేస్తుంది ఎట్లా అంటే, ఈ ఏరియాలో నేను తిరిగిన ఏరియాలో ఉన్న పెద్దవాళ్ళంతా ఎంత మంచిగా ఉన్నారంటే కట్టుబట్టు బాబోయ్, నేనైతే ఫ్యాన్ అయిపోయా వాళ్ళందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి మాణిక్ బందర్ ఏరియాలో ఉన్నాం. ఇదిగోండి, ఏమో మొత్తానికి డేడే తిరుగుతున్నాం, కానీ మొత్తం నిజామాబాద్ అయితే తిరిగేస్తున్నాము. అదొక హ్యాపీ. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ అంటే ఇష్టం. 2 కలిసి ఒకటే దగ్గర దొరికింది. మచ్ మోర్ హ్యాపీ. ఇప్పుడైతే మనం తినేదానికైతే ఆగాము. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఏదైనా తినేసి మనం రూమ్కి అయితే బయలుదేరేస్తాము. సో ఇంత వీడియో అయితే ఎండ్ చేస్తాను. మీకైతే ఈ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా మారేటువంటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆఫ్టర్ దట్ నేను మొత్తం మార్చుదాన్ని ట్రై చేస్తాను. సో లవ్ యూ ఆల్ గైస్. జై హింద్. సీ యూ ఆన్ ద టుమారో. బై బై.